ఫ్యామిలీ మూవీ వీడియో వచ్చింది. అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. అమ్మ ఆకలి, అమ్మ ఆకలి. ఆపరా, గోల చేయకు. గోల చేయకపోతే ఎలాగే బాబు, పొట్లో ఉండే పేగులు పురుట్నొప్పులు పడుతున్నాయి, కడుపులో ఆకలి తట్టుకోలేక ఎలకలు పరిగెడుతున్నాయి. అయితే అల్మారా చివర్లో ఎలకల మందు ఉంది, అది తినేయ్, ఎలకలు చచ్చిపోతాయి. అంతేలే, కన్న కొడుకు ఆకలిని ఎగతాళి చేస్తున్న తల్లి నిన్నే చూస్తున్నానే. మర్యాదగా చెప్తున్నాను, వంటగదిలో ఉన్నప్పుడు విసిగించకు. విసిగించకూడదు అంతే కదా, వినసంపుగా పాటలు అందుకుంటాను, వినుకో. ఆకలేస్తే అన్నం తింటా, కంచంలో కూరేసుకుంటా, వండింది లొట్లేసుకుంటా పెట్టమ్మా. ఐటమ్ సాంగ్ అని ఫీల్ అయినట్టుంది. మా ఇంట్లో లేదు కుక్క, మా నాన్న తాడు ముక్క, నాకు తినాలనుందే కోడి చెక్క. ఓ చాకిరి చాకిరి చాకిరి, రోజంతా చేస్తా చాకిరి, అయినా అయినా అయినా. ఇలా పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడావనుకో, వండడం ఆపేస్తాను. మా ఇంట్లో ఒక అమ్ముంది, అన్నం వండను అంటోంది. ఆ ఇంట్లో ఒక చెంటోడు, నేను హోటల్కి వెళ్ళి తింటానన్నాడు. ఏ లాయలప్ప లాయలప్ప లాయలప్ప, లాయలప్ప లాయలప్ప లాయలప్ప, ఏ లాయలప్ప. వంట లేదు గింట లేదు, అర్జెంటుగా వంటగది నుంచి బయటికెళ్ళరా నువ్వు. వంట రాని దానివని దిగులు చెందకు, వంట రాని దానివని దిగులు చెందకు, నీ చేతి వంట తిని నేను చావడం ఎందుకు. ఆ ఏంట్రా అరుపు? అమ్మ నా చెయ్యి కాల్చిందండి. సంతోషం, ఇన్నాళ్ళకు మంచి పని చేసావే. నా చెయ్యి కాల్చేస్తే అది మీకు మంచి పనా? ఇప్పుడు కాదు, కొన్నేళ్ళు అయ్యాక నా చేతిలో చెయ్యేసి నడవడానికి ఒక అందమైన అమ్మాయి వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి నా చేతిలో ఈ వాత చూసి తన రాతలో నన్ను చెరిపేసుకొని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? చాలా దూరం ఆలోచిస్తున్నావురా. మీరు డబ్బులు ఇస్తే ఓలా ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకా కొంచెం దూరం వెళ్ళి ఆలోచిస్తాను నాన్నగారు. ఏడ్చావులే ఎదవా. ఏమేవ్, నేను మార్కెట్కి వెళ్ళాలి, త్వరగా వంట చేసి బాక్స్ కట్టివ్వు. బా, ఈ బొత్త ఇప్పుడే ఊడిపోవాలా? పిన్నిస్ పెట్టుకెళ్తే బాగుండదేమో, త్వరగా బొత్త కొట్టించుకొని వెళ్ళిపోవాలి. ఏమేవ్, 2 నిమిషాలు ఇటురా. 2 నిమిషాలు ఆగండి, 2 నిమిషాలు రావే. 2 నిమిషాలు ఆగండి. 2 నిమిషాలు వస్తావా లేదా ఇప్పుడు? 2 నిమిషాలు ఆగలేరా ఏంటి మీరిప్పుడు? హోల్డ్ ఆన్, దేనికోసం 2 నిమిషాలు? ఎందుకు 2 నిమిషాలు? ఎందుకోసం 2 నిమిషాలు? ఏయ్, నీకు తెలీదులే, పక్కకెళ్ళు. నో నో నో, అకార్డింగ్ టు లా ఆఫ్ ఇండియన్ లా ఈ ఇంటికి సన్నైనా సన్నిలా అయినా నేనే. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధం మళ్ళీ మొదలైనా సరే ఈ 2 నిమిషాల మ్యాగీ రెసిపీ తెలుసుకోకుండా నేను వదలను. వాడంతలా అడుగుతున్నాడు కదండి, అదేంటో చెప్పేయండి. ఏముంది నా తలకాయ, చొక్కాకి బొత్త ఊడిపోయింది, సూదిలోకి దారం ఎక్కించి దీన్ని బాగు చేస్తామని నిన్ను పిలుస్తుంటే ఈ ఎదవ నానార్థాలు తీసి నాన్సెన్స్ చేస్తున్నాడు. మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు సారీ నాన్నగారు. మీరు మీ మిస్సెస్ తో అండర్స్టాండింగ్ చేసుకోండి. ఉంటాను, బాయ్. రే చంటి, ఏంటే? ఆ కిటికీ దగ్గర దారము, ఆ క్యాలెండర్ కి సూది ఉంటుంది, కాస్త తీసుకురారా. ఇదిగో, కాస్త ఆ సూదిలోకి దారం ఎక్కిచ్చివరా. ఇంకెందుకే నువ్వు సూదిలోకి దారం ఎక్కించగలిగిన నేను ఆయన గుండెల్లోకి, సారీ ఆయన గుండెల్లోకి ఎక్కించలేనా? మీ నాన్నకి లేట్ అయిపోతుంది, త్వరగా ఎక్కిచ్చివరా. ఏ పోరాట సింహం పడుతున్న శోకం. ఎరా, అది ఈ రోజుకు దూరుతుందా? ఇది సూది నాన్నగారు, సైరా నరసింహారెడ్డి కాదు ఇలా పెట్టగానే అలా దూరం వచ్చేయడానికి.
మన సందులో సోది చెప్పే ఆవిడ కంటే సందగా ఉంది ఈ సూది. కాస్త టైం పడుతుంది, ఓపిక పట్టండి. ఆ, ఎక్కేసింది. వస్తున్నాను. 44. ఏంట్రా లెక్క పెడుతున్నావు? మీ ఆయన చొక్కాకి బొత్తాలు ఊడిపోవడం ఇది 44సారి. అంతేకాదు ఆ చొక్కాకి నువ్వు చేతికుట్లు వేయడం కూడా ఇది 44సారి. ఇలాంటి చిన్న చిన్న పనులు మనమే చేసుకోవాలిరా. నిజమే, చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు, కానీ అది చిరకాలం చేస్తూ కూర్చోకూడదు. నా వయసు కంటే ఆ చొక్కా వయసే పెద్దదే. అలాంటి చొక్కాకి ఇంకా చేతికుట్లు వేసుకుంటూ చలామణి చేస్తున్నారు కదే నువ్వు మీ ఆయన. ఆయన చొక్కా నేసుకెళ్తుంటే మధ్యలో నీకేంట్రా నొప్పి? నాకు నొప్పేనే. ఆ చొక్కా నేసినతనికైనా నీరసం వచ్చింటుందేమో కానీ దాని ఏళ్ల తరబడి వేస్తున్న నాన్నకు మాత్రం నీరసం రావట్లేదే. ఆయనకు నీరసం వస్తే మనం నిమ్మరసం ఇద్దాంలేరా. మాట్లాపి ఆయన బట్టలు ఇస్త్రీకి తీసుకెళ్ళు. ఒక స్త్రీ ఉతికాక మళ్ళీ దాని ఇస్త్రీకి ఇవ్వడం అవసరమేంటే? ఐరన్ చేయకపోతే ఆయన వేసుకోడురా. ఐరన్ మ్యాన్ కూడా ఆయన బట్టలు ఐరన్కి ఇవ్వరే. కానీ ఈ ఫ్యామిలీ మ్యాన్లందరూ ఐరన్ బట్టలు లేకుండా ఇల్లు కూడా దాటరు. పైగా ఇన్ని సంవత్సరాల్లో నా యూనిఫామ్ ఒక్కసారి కూడా ఐరన్ పెట్టిన తాకింది నేను చూడలేదే. రోజు వేసుకెళ్లే వాటికి ఇస్త్రీ పెట్టిస్తే ఏం బాగుంటుందిరా. అలా ఇస్త్రీ పెట్టించకపోవడం వల్లే ఎంత అందంగా రెడీ అయినా అందరికల్లికి మేస్త్రిలానే కనిపిస్తున్నాను నేను స్కూల్లో. నా ఫ్రెండ్స్ అందరూ రంగురంగుల బట్టలు వేసుకుని వస్తారు, దొంగనా బట్టలు. బూత్ అనుకునేవు, బ్రాండ్ పేరు చెప్తున్నాను. అలా రంగురంగు బట్టలు వేసుకుని తిరిగే ఎదవల ముందు రంగు వెలిసిపోయిన బట్టలు వేసుకునే నీ కొడుక్కి ఎంత చిన్న చూపు ఆలోచించావా నువ్వు? అయితే ముందు అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం మానేయి. అన్నీ ఉన్న విస్తరి అణిగిమని ఉంటే ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడిందంట. మన దగ్గర ఇది ఉంది అది ఉంది అని చూసొచ్చేవాడు కాదు, ఏమీ లేనప్పుడు కూడా వెనక నిలబడేవాడే మిత్రుడు అంటే. కొటేషన్లు బాగానే చెప్తావు, కానీ కాన్సిక్వెన్సులు ఫేస్ చేసేది నేను కదా. ఆ ఇస్త్రీకి ఇవ్వాల్సిన బట్టలు ఏవో తీసుకొచ్చి ఇవ్వు. మరి డబ్బులు? ఇదిగో. ఏంటి ఇంత? మరేమనుకుంటున్నావు, ఒక జతకి 10 నుంచి 15 వరకు తీసుకుంటున్నారు. అంతేకాదు విడిచిన బట్టల్ని దోబీ పేరు మీద తీసుకొని వాటిని ఉతికి పిండి ఆరేసి ఐరన్ చేసి ఇలా అన్నిటికీ కలిపి ఎంత తీసుకుంటారో తెలుసా? వామ్మో, ఎంత చదివి ఏం లాభం? ఫ్యూచర్లో స్కూల్ అయిపోగానే ఇలా సెకండ్ బిజినెస్ కింద ఏ ఇస్త్రీ బండో దోబీ బిజినెస్ పెట్టుకుంటే జోబు నిండా డబ్బులతో జమీందారులా బతికేయచ్చు. పైగా ఈ చదువులన్నీ మన వల్ల కాదు. పైగా ఫిజికల్ స్ట్రెయిన్ ఒకటి. ఈ చదువులన్నీ కట్టకట్టుకొని పేలిపోతే కానీ నా మనసుకు ప్రశాంతత ఉండదు. ఇవ్వవే అమ్మా, వెళ్ళొస్తాను. ఎరా, మీరు కూడా బ్యాగులతో వచ్చారు? ఇస్తరి షాప్కేనా? కాదురా, టైలర్ షాప్కి. మీరెప్పటి నుండి రా టైలరింగ్ నేర్చుకుంటున్నారు? నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా సీను. మన 7th క్లాస్లో ఉండే సుమ్య స్టడీస్ ఆపేసి టైలరింగ్ పని నేర్చుకుంటుంటే వాళ్ళ షాప్కి నువ్వు పిస్తా కుట్టించుకోవడానికి 4 సార్లు వెళ్ళావు. 3 సార్లు గమనించాను నేను. అసలు ఈ కుట్లు అల్లికలు టైలరింగ్ అమ్మాయిలు నేర్చుకుంటే అందంగా ఉంటుందిరా. అలాగని మీ గోల్స్ నేను గోలీ సోడాలాగా గోలీకాయలాగా తక్కువ చేయను. ఇప్పటి కాలంలో అందరూ ఏ ఎన్ఆర్ఐ అవ్వాలో, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలో, ఏ యూట్యూబర్ అవ్వాలో అని ఎగబడుతుంటే ఎదిగినోడు ఏ రోజు బట్టలు వేసుకోవడం మానడు. అలాంటి విషయాన్ని గుర్తించి మీరు టైలరింగ్ నేర్చుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందా సీను. ఇప్పుడే చెప్తున్నాను, టైలరింగ్ లో మీరు ఆ టైలర్స్ 50 మించిపోయినా ఈ ఫ్రెండ్కి మాత్రం ఎప్పుడు 50% డిస్కౌంట్ ఇవ్వాల్సిందే. ఆగరా, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అబ్బాయిలు అయ్యింది మేమెందుకు నేర్చుకుంటాం రా? ఇదిగో, ఈ జెండర్ డిస్ట్రిక్టే వద్దనేది. అది డిస్టిక్ రెవెన్యూ డివిజన్ కాదురా చెంటి, డిస్క్రిమినేషన్. అదేలే, అయినా బట్టల్ని మనందరం వేసుకుంటున్నప్పుడు మరి కుట్టేది అమ్మాయి ఎందుకు అవ్వాలి? పైగా కాలనీలో లేడీస్ టైలర్ కూడా డిమాండే వేరు. ఈడిలానే అంటారు రాహుల్. నువ్వు మాత్రం చొక్కాలు ప్యాంట్లే కాదు, చీరలు జాకెట్లు లైనింగ్లు ఫాల్సులు కుట్టడం కూడా నేర్చుకో. నీకున్న లాగితో లంగాలు కుట్టావనుకో, లేడీస్ అందరూ బెంగ లేకుండా నీ దగ్గరికే పరిగెత్తుకుంటూ వస్తారు.
ఇందాకే ఇంటి నుండి వచ్చే ముందు స్కూల్ అయిపోయిన తర్వాత సైడ్ బిజినెస్ కింద ఇస్త్రీ బండి దోబీ బిజినెస్ పెడదాం అనుకున్నాను. ఇంతలోనే కలిసి వచ్చే ఐడియాకి ఎదురొచ్చే పార్ట్నర్లా మీ ఇద్దరు వచ్చారు. ఇంత పెద్ద బిజినెస్ ఐడియా ఉన్నప్పుడు ఒక్కనే అయిపోతానేమో అని భయపడ్డాను. మీరు కూడా తోడవుతే మీరు కుట్టే బట్టలకి నేను ఐరన్ చేస్తాను, నేను ఐరన్ చేసే బట్టలకు కుట్లు ఊడిపోతే మీ దగ్గర పంపిస్తాను. ఎలా ఉందిరా సీను ఐడియా? అది నోరా లేక నీలా అయిపోయిన బోరా? ఆపకుండా వాగుతూనే ఉన్నావు కదరా. సొల్లు చెప్పడంలో పోటీ పెడితే స్టేట్ ఫస్ట్ తెచ్చుకుంటారా ఈడు? ముందు చెప్పింది వినడం నేర్చుకో. అలాగైతే స్కూల్లో ఎప్పుడో ఫస్ట్ వచ్చిండేవాడిని. చిచ్చి, మురిగ్గుంటలో మంచినీళ్ళు కలపడం, నీలాంటోడికి మంచి విషయాలు చెప్పడం రెండు శుద్ధ వేస్ట్ రా. అయినా మేము టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళట్లేదు, మరి టైలర్ షాప్ లో బట్టలు కుట్టించుకోవడానికి వెళ్తున్నాం. బట్టలు కుట్టించుకుంటున్నారా? అది కూడా నాకు తెలియకుండా. ఇప్పుడు తెలిసింది కదరా, దానికి ఎందుకు ఏడుస్తావు? అది కాదు, నాకు తెలియకుండా మీరు బట్టలు ఎప్పుడు కొన్నారు అని. కొంటే మళ్ళీ ఎందుకు కుట్టిస్తానరా కుళ్ళు మూతోడా? ఇది క్లాత్. ఏదో ఒకటి, నాకు తెలియకుండా మీతో ఒకటైపోయి కొనేసుకున్నారు కదా. ఈడు పెద్ద కుళ్ళు మూతోడురా బాబు. అన్నిటికీ అలా కళ్ళల్లో కొలాయి తిప్పేసి కుళ్ళుకునేస్తాడు. అలా ఏం లేదురా చంటి. మొన్న సంక్రాంతికి మా ఇంటికి రాహుల్ గారి ఇంటికి చుట్టాలు వచ్చారు. వాళ్ళు తిరిగి వెళ్తూ మా నాన్నలిద్దరికి బట్టలు తీశారు. మా నాన్నకేమో ఈ రంగు నప్పదు, అందుకే నన్ను కుట్టించుకోమన్నాడు. ఇక రాహుల్ గారి నాన్నకేమో వాళ్ళు పెట్టిన షర్టు బిట్టి సైజు చిన్నదైపోయింది. మొత్తానికి వాళ్ళిద్దరూ ఈ రెండింటిని మమ్మల్ని కుట్టించుకోమని పంపారు, అంతే. అవునరా చంటి, పండక్కి మీ ఇంటికి కూడా చుట్టాలు వచ్చారు కదా, మరి మీకు బట్టలు తీయలేదా? బట్టలు కాదురా, వచ్చి మా బెండు తీశారు. వాళ్ళ వ్యవహారాలన్నీ సంక్రాంతి చుట్టాలు అనే ఎపిసోడ్ లో ఉన్నాయి, వెళ్ళి చూసుకో. సరేరా, మాకు లేట్ అవుతుంది, మేము వెళ్తాం. నేను కూడా వస్తాను రా. సంఖ్యలో ఆల్రెడీ బ్యాగులు ఉన్నాయి, మళ్ళీ పెళ్లిలా నువ్వెందుకురా? పోనీలే రాసీను, రానివ్వు. సూదిలో దారం సరిగ్గా కుట్టు. రండి బాబు, సూదిలో దారం ఏం కావాలి? సూదులు దారాలు మాకెందుకండి, వీళ్ళకి బట్టలు కుట్టించాలి. సూదిలో దారం నేనన్నది కూడా అదే. అంకుల్, నాకు ఒక చొక్కా, వీడికో చొక్కా, ఎప్పటిలోపు కుట్టివ్వగలరు? సూదిలో దారం అదెంతసేపు? మిషన్ ఎక్కితే 3 గంటల్లో లాగేస్తాను. సూదిలో దారం ఏంటి, సూదిలో దారం ఎక్కించడానికి 3 గంటలా? ఇక్కడ పని వదరా సీను, వేరే షాప్కి వెళ్దాం పదండి. సూదిలో దారం నేను చెప్పింది కుట్టడానికే. ఆయన ఒక సూది, ఈడొక సోది, సరిపోయారు ఇద్దరు. కొలతను తీసుకుంటాను, ఇలా రండి. సూదిలో దారం షోల్డర్ 15, ఛాతీ 21. కొలతలు తీసేసుకున్నాను. సూదిలో దారం వెంటనే కుట్టేస్తాను. అంకుల్, అంకుల్, సూదిలో దారం ఏంటి బాబు? ఒక్కసారి ఇలా పక్కకి. ఏంటి అంటే వాళ్ళకి మీరు కుడతారు కదా. సూదిలో దారం తీసుకున్నది కుట్టడానికే కదా. అది కాదు, అలా కుట్టేశాక చిన్న చిన్న బిట్లు మిగిలిపోతాయి కదా. సూదిలో దారం క్లాత్ అన్నాక కట్ చేయమా, కట్ చేసే బిట్లు మిగిలవా? అదే వాళ్ళిద్దరికి కుట్టగా మిగిలిన క్లాత్ తో నాకు ఒక చొక్కా కుట్టేయండి, మీ సూదిలో దారంతో. సూదిలో దారం అలాగెలాగవుతుంది? అవ్వకపోతే అయ్యేలా చెయ్యండి. వాళ్ళ కొలతని తగ్గించేసి నా కొలతలు పెంచేయండి. సూదిలో దారం డబ్బులు ఇస్తావా? డబ్బులు ఎందుకు, వాళ్ళు ఇస్తున్నారు కదా. వాళ్ళ చొక్కా కాలిస్తున్నారు, మరి నీ చొక్కా? నాది కూడా వాళ్ళ క్లాత్ తోనే కదా కుడుతున్నావు, దానికి ఎందుకు డబ్బులు? సూదిలో దారం అలా కుదరదు. కావాలంటే ఫ్రీగా సూది దారం ఇస్తాను, వచ్చి నువ్వే కుట్టుకో. ఏరా ఫేస్ అలా పెట్టావు? వాడు కుట్టించుకోవట్లేదు కదరా సీను. సర్లే, ఫేస్ అలా పెట్టకు. అంకుల్, మా వాటిలో ఏదైనా మిగిలితే ఆడి ఖర్చు కుట్టించేసేయండి మీ సూది దారంతో. మా ఇద్దరు గుర్తుగా జలుబు చేసినప్పుడు ముక్కు తుడుచుకుంటాడు. అమ్మా, అమ్మా, ఎందుకురా అరుస్తున్నావు? నా బాధ మీకు అరుపులాగుందా? ఇప్పుడు ఏడుపులాగా కూడా ఉంది, విషయం చెప్పు. పూర్వం ఆది మానవులు బట్టలు వేసుకోకుండా తిరిగేవాళ్ళంట. వాళ్ళు వేసుకుని తిరగలేదని నువ్వెందుకురా ఎగబడి మరీ ఏడుస్తున్నావు? చెప్పేది పూర్తిగా వినండి.
అలా బట్టలు వేసుకోకుండా తిరిగే ఆది మానవులు మెల్లమెల్లగా ఆకులు చుట్టుకోవడం మొదలు పెట్టారు. అలా కట్టుకున్న ఆకులు ఎండకి ఎండిపోయేవి, గాలికి ఎగిరిపోయేవి, వానకి తడిసిపోయేవి, ఆఖరికి వాడిపోయి ఊడిపోయేవి. మెల్లగా రాయి రాయి రాజేసి నిప్పునెలా తెలుసుకున్నారో అలానే దారం దారం పోగేసి బట్టలు నేయడం కూడా నేర్చుకున్నారు. ఇదంతా మాకెందుకు చెప్తున్నావురా? అక్కడికే వస్తున్నాను, ఆగండి. అలా ఆది మానవులు అంతరించిపోయినా వాళ్ళిచ్చిన జ్ఞానం అంతకంతకు అభివృద్ధి అయి ఇప్పుడున్న మానవులందరూ మంచి మంచి బట్టలు వేసుకుంటున్నారు. ఏమేవ్ పొద్దునేమైనా ఈ నెత్తి మీద లెంపకాయ వేసావా? లేదండి. మరెందుకీడు మోకాల్లో ఉండే బుర్ర అరికాల్లోకి జారిపోయినట్టు ఇలా మాట్లాడుతున్నాడు? నా బుర్ర దాని త్వరలోనే ఉంది. ఇక్కడ పాయింట్ ఆది మానవుల గురించి, వాళ్ళు చుట్టుకున్న ఆకుల గురించి కాదు, బట్టల గురించి. నా ఫ్రెండ్స్ బట్టలు కుట్టించుకుంటున్నారు. ఆది మానవులు బట్ల వాళ్ళు బట్టలు వేసుకుని ఇందాకే కదరా చెప్పావు. ఇకలు చేసి నా పాయింట్ ని తికమక చేయకండి. తిన్నగా చెప్పబోయావనుకో నీ బాడీలో ఉండే ప్రతి ఎమక ఇరుగుతుంది ఇప్పుడు. నా ఫ్రెండ్స్ ఇద్దరు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు నాన్నగారు. మంచిది. అయితే ఏంటి ఇప్పుడు? నాకు కూడా కుట్టివచ్చుగా. ఏరా ఒళ్ళెలాగుంది? కొత్త బట్టల కోసం తహతహలాడుతుంది. ఊర్లో అందరూ పండక్కి బట్టలు కొంటారు, లేదా పుట్టినరోజుకి బట్టలు కొనుక్కుంటారు. అది కాకపోతే ఆఫర్లు డిస్కౌంట్ ఉన్నప్పుడన్నా కొంటారు. కానీ నేను మాత్రం ఉన్నవి చినిగిపోయి మాసిపోయి మొత్తం ఊడిపోయేంత వరకు వాటినే నమ్ముకొని బతుకుతున్నాను. ఇప్పుడు ఏం కావాలరా నీకు? నా ఫ్రెండ్స్ ఇద్దరు కొత్త బట్టలు కుట్టించుకుంటున్నారు, నేను కూడా కుట్టించుకోవాలి. కొత్త బట్టలు నేను కొనివ్వను. బట్టలు అక్కర్లేదు, క్లాత్ కొనివ్వండి. వాళ్ళు అలానే కుట్టించుకుంటున్నారు. దవడ వాచిపోద్ది. కొనడమే పెద్ద ఖర్చు అంటే దాన్ని కుట్టించడానికి ఇంకో ఖర్చా? ఏ అక్కర్లేదు, ఉన్న ఉతికేసుకో. అంతేలే, వేపకాయ తిన్నోనికి నోరు చేతి తెలుస్తుంది. అలానే నా ప్లేస్ లో ఉంటే తెలిసేది మీకు నా బాధ ఎలాంటిదో. ఏవండి, వాడలా బాధపడుతున్నాడు కదా, పాపం ఏదో ఒకటి కొనిచ్చి కుట్టివ్వండి. నువ్వు వాడికి వంత పాడుకో. వద్దే అమ్మా, నా కోసం నువ్వు మాటలు పడద్దు. ఇదిగో ఈ బట్టలు కూడా ఈ రోజు నుండి రేపు వెళ్ళిపోతాయి. ఆ తరువాత పెరట్లో ఉండే ఆకులని చుట్టుకొని ఉంటాను. నా గురించి మీరు బాధపడద్దండి. బిడ్డ అంతలా పరితపించిపోయి ఏడుస్తుంటే మీరు కొండెక్కి కూర్చుంటారా? వాడి గురించి నీకు తెలియదే. మీకు మహా తెలుసు మరి. తండ్రిగా మీరాడి బాధ చూసి తట్టుకోగలరు, కానీ తల్లిగా నేను ఊరుకోలేను. సూపరే అమ్మా, కంటిన్యూ. నువ్వు బాధపడకురా చంటి. ఇంట్లో ఏదో ఒక మూల గుడ్డ ముక్కలుంటాయి, నీకోసం నేను వెతికి పెడతాను. ఇది చూడరా. ఏ పాతగా ఉందే. పోనీ ఇది బాలేదు. ఇది చూడరా. పోనీ ఏ ఇది ఆడోనదే. అమ్మా ఇది బాగుందే. ఇవ్వండి, ఇది కుట్టించివ్వండి. వెతికిచ్చావు కదా, నువ్వే కుట్టించు. వెతికిచ్చిందా నువ్వే కుట్టించి ఇవ్వలేవా ఏంటి? నేను డబ్బులు ఇవ్వకపోతే ఎలాగ నాన్నగారు? నేను ఒక్కసారి కాదన్నాక అది ఎప్పటికీ కాదనే అంటాను. నన్ను కాదని ఇలాంటి కాన్సెప్ట్లు ఏమైనా తీసుకుని వస్తే ఇదిగో ఇలా మీ దారి మీరు చూసుకోవాల్సిందే. నాన్నగారు నువ్వు ఆగరా చంటి. ఆయన డబ్బులు ఇవ్వకపోతే నీ చొక్కా తయారవ్వలేదా ఏంటి? అవ్వదు కదే. అవుతుంది, నేను కుట్టిస్తాను నీకు. ఎలాగే? నాకిస్తా కుట్లేయమంటే కుదరదు రాదు అని దానివి నువ్వు చొక్కా ఎలా కుడతావే? అవసరం మనిషితో ఏ పనైనా చేయిస్తుంది. నీ చొక్కా భవిష్యత్తు నాకు అర్థమైపోయిందిరా. అది జాకెట్కి ఎక్కువ, జాడికి తక్కువ అన్నట్టు తయారవుతుంది. చూస్తూ ఉండు. అమ్మా మీరు కొనరు, ఎవరన్నా కుడితే ఊరుకోరు. ఏంటి నాన్నగారు మీరు? ఆహా, పూజ చేసి మరి బరిలోకి దిగిందంటే నా చొక్కా ఘన విజయంగా పూర్తయిపోయినట్లే. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ, వేసుకోకపోయే చొక్కాకి ఊరేగింపు ఎక్కువ. రే చంటి, కుట్టడానికి కావాల్సినవన్నీ తీసుకురా. మర్చిపోకుండా టైలర్ని కూడా తీసుకురారా. ఏంటి కామెడీయా? అమ్మే టైలర్. మీరు ఇలానే కామెడీ చేశారనుకోండి, టైలర్ కాస్త టైగర్ అయిపోద్ది.
సే ఫస్ట్ కొలతలు తీసుకోవే. వాణ్ణి ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను, ఆడి కొలతలు నాకు తెలియవా? ఎత్తుకొని పెంచితే బరువు తెలుస్తుంది కానీ కొలతలు కూడా తెలుస్తాయా? అందరూ మీలాగుంటారా ఏంటి? నువ్వు కుట్టవే అమ్మా. మధ్యలో అలసిపోతే చెప్పు, ఇలా బయటికి వెళ్ళి అలా కూల్ డ్రింక్ తెచ్చిస్తాను నీకు. అవునే అమ్మా, కుట్టు మిషన్ మీద నీకు ఇంత ప్రావీణ్యం ఎక్కడి నుంచి వచ్చింది? పెళ్లికి ముందు నేర్చుకున్నానురా, ఆ తర్వాత నా జాకెట్లో నేనే కుట్టుకునేదాన్ని. ఓహో, నాన్నగారికి ఎప్పుడైనా కుట్టావా? నేను జాకెట్లు వేసుకోను కదరా. జోకులు వేసారనుకో రాకెట్ వేసుకొని వచ్చేస్తాను మీ మీదకి. ఇదిగోరా, ఒకసారి వేసుకొని చూడు. అప్పుడే అయిపోయిందా? ఉమ్, ఆ చేతులు ఎక్కట్లేదేంటే? చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచిన చేతులు కదా, ఆ చిన్నప్పటి కొలతలే పెట్టి ఉంటుంది మీ అమ్మ. ఇలా ఇవ్వరా, కుట్లిప్పిచ్చిస్తాను. అలాగే చొక్కాని కాస్త కొత్తగా కుట్టవే అమ్మా. మార్కెట్లో మందే కొత్త ట్రెండ్ అవ్వాలి. అది కనుక క్లిక్ అయిందనుకో, ఈ దెబ్బతో నువ్వు ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అయిపోతావు. నువ్వేమవుతావురా? ఫ్యాషన్ డిజైనర్ అమ్మకి కొడుకునవుతాను. అబ్బో, అమ్మయ్యా, ఇదిగోరా, అయిపోయింది. నువ్వు అడిగినట్లే కొత్త మోడల్ కూడా పెట్టాను. అవునా, సూపర్. ఎలాగివ్వు. ఎరా చూనివ్వు. అచ్చం నా బుర్రలో నేను ఎలాగైతే అనుకున్నానో అలానే కుట్టావే. ఇంట్లో పనికిరానివన్నీ కలిపి డోర్ మ్యాట్ కుట్టమన్నాను, అవి నీ చొక్కా మీదకి వచ్చి చేరుకున్నాయి. ఏరా, ఎలా ఉంది? ఎలాగుందని అడుగుతున్నావా? నువ్వు నీ కుట్టు మిషన్ నా కొంప ముంచేశారు కదే. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.